లాస్ట్ టైం నేను ఇన్స్పెక్షన్ కూడా చేయించాను కదా పిలిస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇంకా రావాలి మాకు ఇదివరకు ఇక్కడే అండి టౌన్ లో నేను కంపల్సరీ పంపిస్తాను. ఇది ఎవరు ఒక్క నిమిషం ఆయన రూల్ ప్రకారం ఉంది ఇదే రూలా సేమ్ కదా ఇది ఎండోమెంట్ షటిల్లో పెట్టుకోవాలి మేడం. వస్తాను ఒక షటిల్లో పెట్టుకొని నిల్చుని సాగిపోవాలి. షెడ్ వేసుకొని ఘోరంగా డిస్టర్బ్ స్పీకర్లు పెడుతున్నారు. బయట కడతామన్నా కానీ మాకు ఇబ్బంది. మహిళలు నేను తరఫున నేను చూస్తాను. అదే అక్కడ లాస్ట్ కదా అక్కడ కూర్చుంటాను. నేను చూసుకుంటా ఇది అక్కడ ఇచ్చేయండి నేను చూసుకుంటాను. This is a authorized A4 shop. Authorized A4 shop की इवన్నీ వేరే రూల్ వెనక పెద్ద షెడ్ వేసి Last time also I have sent you people. Last time also you people told that it is rule. మీరు కాదు వేరే వాళ్ళు వచ్చారు. నా ఒక్క నిమిషం రూల్ అంటే ఏంటి? ఆడవాళ్ళ ఇంటి ముందు తందనాలు ఆడడం రూలా? న్యూసెన్స్ బుక్ అండ్ న్యూసెన్స్ కేస్ అగేన్స్ దోస్ పీపుల్. రూల్ 25 ప్రకారం పర్మిట్ ఉంటే రూమ్ పెట్టుకుని డీసెంట్గా అది ఒక పద్ధతి ఉంది. రోడ్ల పైన ఇప్పుడు ఫోటో షేర్ చేయమో ఫోటో చూపించు. రోడ్ల పైన వాళ్ళ ఇంటి ఎదురుగా ఇలా కూర్చొనే రూలా? అది రూలా? What action you will take? Send your SI immediately. ముందు మనం ఉన్నాము. బైపాస్ పడుకున్నది చాలా ఇబ్బంది. బూతు మాటలు మాట్లాడుకుంటూ ఇంటి ముందు మా గోడకైతే మొత్తం బాత్రూమ్ చేసుకోరు. ఆడవాడు ఉండగా బాత్రూమ్ చేస్తున్నాయి. ఎట్లా లేడీస్ బంధువులే కదా నాకు తీసుకొచ్చింది లేడీస్ తో మాట్లాడడం అండి. అందరు వాట్సాప్ లే కదా మీరు కౌన్సిలర్ ఇది మా పక్క గోడ పక్క ప్రెసెంట్ ఇప్పుడే కూర్చున్నాడు అక్కడ కూర్చుంటాను వాట్సాప్ గార్డెన్ కి దగ్గర ఉంటుంది. అయితే మొత్తం అక్కడ వైన్స్ అయింది. తాగి మా గేట్ ముందర రూమ్ల ముందర మెట్ల మీద మొత్తం పడిపోతుండ్రు, కొట్టుకుంటుర్రు, విపరీతంగా అల్లరి చేస్తుర్రు. అందరు ఇట్లా బాటిల్స్ పట్టుకొని ఉంటుర్రు. బాటిల్స్ పట్టుకొని ఇట్లా తాగుకుంటా అంత గలీజ్ మాటలు మాట్లాడుతుర్రు, బూతులు తిట్టుకుంటుర్రు. ఇక మాకేమో భయం అవుతుంది. బయటకు వెళ్దామంటే మా పిల్లలు నైట్ క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు వస్తారు, దగ్గరనే స్కూల్ కదా, వాళ్ళే వస్తారని మేము అనుకుంటాం. కానీ వాళ్ళు రావడానికి కూడా మాకు భయమే ఉంది. మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం పిల్లలు. మా పరిస్థితి ఏంటి? మేము ఇంతకు ముందు కూడా మేము ఫిర్యాదు చేసినాము మేడం దగ్గర. ఫిర్యాదు చేసినాం కానీ అప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక 2 days బంద్ చేసి సిట్టింగ్ అది ఇది లేదు, ఒక 2 days. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పట్లానే అయిపోయింది. మా డిమాండ్ ఏంటంటే మొత్తం అక్కడ షాపే తీసేయాలి. ఇప్పుడు మగవాళ్ళు అందరూ బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి 9 దాకా వాళ్ళు రారు మగవాళ్ళు అందరు. మేము ఇంట్లో ఉండేది ఒక లేడీసే కదా, మా పిల్లలు మేమే ఉంటాం కదా. మాకు ఎంత భయం ఉంటుంది వాళ్ళు అట్లా అల్లరి చేస్తే.
మొత్తం సీసాలు వలగొట్టుడు, అంబర్ ప్యాకెట్లు, సిగరెట్లు తాగుడు, మాకు మొత్తం సిగరెట్ స్మెల్లే. ఆ స్మెల్ మేము భరించిన తరం అయితే లేదు. మా గోడకే మొత్తం బాత్రూమ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. మేము అసలు ఎట్లా ఉండాలి మేము? మీరు పట్టించుకోకపోతే ఎట్లా? అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు? మీ లేడీస్ అందరు నచ్చి ఒక గంట సేపు మా ఇంట్లో ఉండమనండి, ఉంటే మీకు ఆ బాధ ఏంటిది అన్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్తే మీకు అర్థమవుతలేదు కావచ్చు, మీరు అందరూ వచ్చి అక్కడ ఉంటే మీకు తెలుస్తుంది బాధ ఏంటిది అన్నది. మా పిల్లలు మేము ఎట్లా సఫర్ అవుతున్నాము మీకు కూడా అర్థం కావాలి కదా. వచ్చింది అయితే నేను సిఐకి ఫార్వర్డ్ చేస్తున్నా అండ్ ఇమీడియట్లీ ఆన్ ఫోన్ కూడా మనం పర్సనల్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఆన్ ద స్పాట్ పోయేసి యాక్షన్ తీసుకుంటారు. ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేసి మరి పట్టించుకోలేదు అంటున్నారు. అది యాజ్ పర్ రూల్ లేదని అన్నారు కాబట్టి యాజ్ పర్ రూల్ ఉంది. అది అంటే ఇప్పుడు పర్మిట్ రూల్ ఉంది, పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ యాజ్ పర్ రూల్. పర్మిట్ రూమ్ సైజ్ ఎంత ఉండాలి? యాక్చువల్ సైజు మీకు చెప్తాను. సైజ్ గురించి మీకు చెప్తాను. 25 ఎంతో ఉంది. అది దానికన్నా పెద్ద షెడ్ వేసుకొని పెట్టి అట్లేం ఉండదు. ఫొటోసే చూపించారు కదా. ఏది ఫొటోస్ చూపించారు కదా. అంటే షెడ్ పర్మిట్ రూమ్ షెడ్ వెనకాల పెద్దది ఉందని చెప్పారు కదా. యాక్చువల్గా పర్మిట్ రూమ్ పర్మిట్ ఎంత ఉంటుంది? నేను